వరకు ఫుల్ఫిల్ చేశారన్నది నాకు కావాలి. అంటే ఎంతగా చదివారు. ఇప్పుడు దాన్ని చదవాలి అంటే మీరు అర్థం చేసుకోవాలంటే మొదట అపోస్తల కార్యాలు అంతా రావాలి మీకు. అపోస్తల కార్యాలు అంతా చదివి కొరింథీయులకు రాసిన పత్రిక అంతా చదివితే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. లేదు నేను చదవలేదు అక్కడే తిరిగానంటే మీకు అర్థం కాదు. ఎందుకు ఇచ్చాం టాస్క్ ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటి? కనుక్కుంటారని. ఇప్పుడు సెర్చ్ బైబిల్ ఎంత ఈజీగా ఉంది మొబైల్లో. మనకి తీతు అని కొడితే వస్తుందా రాదా? వస్తుందా? తీతు అని కొడితే వస్తుందా లేదా? ఇప్పుడు తీతు ఎక్కడ పరిచయం వాడు, ఎక్కడున్నాడు తెలుసుకోలేరా? నాకు చెబుతున్నారు వేరేని, కానీ మీరే ఆ తీతు ఎక్కడున్నాడు, ఎక్కడ పరిచయం వాడు, ఇవన్నీ మీరు నెతకలేరా? ఇది తెలియాలంటే కొరింథీయులకు మొదటి పత్రిక రెండో పత్రిక మీకు తెలియాలి. పౌలు గారి ప్రయాణాలు మీకు తెలియాలి. ఆ పౌలు గారి ప్రయాణాలంతా అపోస్తల కార్యాల్లో ఉంటాయి. గలతీ అర్థం చేసుకోవాలంటే జరిగిన సిచ్యుయేషన్ మీకు అర్థం కావాలి. మొదటి హిస్టరీ మీకు అర్థం కావాలి. గలతీలో అంతా హిస్టరీ చెప్తాడు, జరిగిపోయిన దాన్ని చెప్తాడు. ఇంతగా జరిగింది ఎక్కడ ఉంది? అపోస్తల కార్యాల్లో ఉంది. తీతుని గురించి ఎక్కడ ఉంది? కొరింథీయుల పత్రికలో ఉంది. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని రెండు ఒకట వేరువేరు అని చెప్పడానికి ఎంతగా మీరు దీనిని చదవాలి. అక్కడే తిరిగితే ఏది రాదు. అక్కడే తిరిగితే ఏం రాదు. ఇప్పుడు ఎంతమంది తిరిగారు చెప్పండి? ఎంతమంది సెర్చ్ చేశారు? దేనికోసం సెర్చ్ చేశారు? దేవదర్శనం కోసం అని అన్నావు. దేవదర్శనం కోసం ఎక్కడైనా సెర్చ్ చేసావా? వర్షిని దేవదర్శనం ప్రకారం వెళ్ళాడని ఉంది కదా. ఇది హిస్టరీ చెప్తున్నాడు కదా. హిస్టరీ చెప్తున్నప్పుడు దేవదర్శనాన్ని బట్టి యెరూషలేము వెళ్ళినట్టుగా ఎక్కడైనా ఉందా? మన ఆలోచన చూడండి ఎలాగెళ్ళాలి. దేవదర్శనం వెళ్ళారని అక్కడ పాయింట్ చదివి బాగానే డిఫరెన్స్ చేసుకున్నాం, కానీ ఆ దేవదర్శనాన్ని బట్టి వెళ్ళినట్టుగా హిస్టరీలో ఎక్కడైనా ఉందా? ఇది అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 27 నుంచి 30 దగ్గర అగబు ప్రవక్త ద్వారా కరువు వస్తుంది అని ప్రవచిస్తే వీళ్ళు యెరూషలేంకి వెళ్ళినట్టుగా ఆ కానుకలు తీసుకొని ఆ దర్శనం ద్వారా అన్నట్టు అక్కడ సింక్ అయినట్టు నాకు అనిపించింది. సింక్ అయినట్టుగా అనిపించింది. అప్పుడు అలాగైతే కాలాన్ని చూడాలి. మొదట ఏ కాలం తర్వాత ఏ కాలం అన్నది మొదట తెలియాలి. ఓకేనా? అయితే దేవదర్శనం వెళ్ళారు కానుకలు పట్టుకొని అంటే తీతి ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడ తీతి లేడు కదా. నీ 11లో అపోస్తల కార్యాలు 11లో తీతి లేడు కనుక అది కాదు, యాప్ట్ కాదు. కనుక దేవదర్శనం వల్ల వచ్చాడు అన్నది ఎక్కడైనా హిస్టరీలో జరిగిందా? తీతుని గురించి ఎక్కడైనా హిస్టరీలో ఉందా? బర్నబా గురించి ఎక్కడైనా హిస్టరీలో ఉందా? అర్థమవుతుందా? అన్నక మీరు ఎలా చదవాలంటే మీ కళ్ళకు కనబడింది కదా, ఒక డిఫరెన్స్ కనబడింది కదా, దానిని ఎత్తుక్కుంటూ మనం ముందుకి వెళ్ళాల. ఎలా చదవాలి బైబిల్ని? అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? అక్కడ సహోదరులకు వివరించారని ఉంది సందర్భం. గలతీ పత్రికలో 3వ వచనం దగ్గరికి వెళ్ళినప్పటికీ సహోదరులకి జరిగింది వివరించారని ఉంది. ఇక్కడ కూడా జరిగింది వివరించారని ఉంది. కానీ అక్కడ నిరాశ ఉంది, ఇక్కడేముంది? సంతోషం ఉంది. రెండు ఒకటా వేరువేరా? డిఫరెన్స్ కనబడుతుందా? మీ కన్ను దాన్ని పరిశీలించాల. మీరు ఎలా చదువుతున్నారు? పదాల్లో తేడా కనిపెట్టడం ఓకే, ఇంకా సందర్భంలో భావాన్ని కూడా మనం చూడగలగాలి. అక్కడ నిరాశ కనబడుతుంది, ఇక్కడ ఆనందం కనబడుతుంది. అక్కడ వివరించారు, ఇక్కడ వివరించారు. కానీ వివరించిన అక్కడ బాధ ఉంది, వివరిస్తే ఇక్కడ సంతోషము ఉంది. నాకు ఈ తేడా కనబడింది. ఇంకా ఉన్నాయి తేడాలు. తీతు ఒకటి చెప్పాడు, దేవదర్శనం వల్ల ఒకటి చెప్పారు. మూడోది చూడగలిగితే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు గారు కానీ మిగిలిన స్తంభాలుగా ఎంచబడిన వారు కానీ గలతీ పత్రికలో వారిని అపోస్తలుగా అప్పుడు గుర్తించినట్టుగా మనకు ఉంది. గలతీ పత్రికలో అప్పుడు వారిని గుర్తించినట్టుగా ఉంది.
కానీ అపోస్తల కార్యముల్లో వాళ్ళు ఆనందించరే కానీ అపోస్తలుగా వారు గుర్తించేనట్టుగా లేదు. ఆల్రెడీ అక్కడ అపోస్తలుగా ఎవరున్నారు? అపోస్తలను పెద్దలను అన్నారు కానీ వీళ్ళు అపోస్తలను అనలేదు. పౌలు బర్నబా వీళ్ళని అపోస్తలను అనలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళారని ఉంది. అంటే అప్పటికి ఎవరున్నారు అక్కడ? యోదయలో 12 మంది అపోస్తులు అక్కడే ఉన్నారు, పెద్దలుగా ఎంచబడిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ పౌలు బర్నబాలకి ఏ గుర్తింపు లేదు? అపోస్తులన్న గుర్తింపు లేదు. కానీ గలతీ పత్రిక వచ్చినప్పటికీ వీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వీరు అపోస్తలు. ఇక సున్నతి కలిగిన వారికి మేము ఎలాగైతే అపోస్తులమో సున్నతి లేని అన్యజనులకు మీరు అలాగే అపోస్తులు అని చెప్పి కుడి చేతిని ఇచ్చినట్టుగా ఉంది. ఈ డిఫరెన్స్ నాకు కనబడింది. మరి మీరు చదివినప్పుడు మీకు కనబడిందా? అంటే ఎలా చదవాలో ఆలోచించండి. టాస్క్ ఇవ్వండి అన్నారు. ఇచ్చిన తర్వాత తీతండి, ఇంకేంటి, ఇంకేమైనా ఉన్నాయో డిఫరెన్సెస్? అక్కడ బర్నబా పౌలు వెళ్ళినట్టుగా 2 సందర్భాల్లోనే ఉంటుంది. 2 సందర్భాలను బర్నబా పౌలు వెంట వెళ్ళినట్టుగా ఉంటుంది. కానీ గలతీలో ఎక్స్ట్రాగా తీతు యాడ్ అయినట్టుగా ఉంటుంది. ఇది ఛేదించాలి అంటే తర్వాత ఏమైంది? బర్నబా పౌలు విడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 15 ఆఖరిలో, అపోస్తల కార్యాలు 15 ఆఖరిలో బర్నబా పౌలు విడిపోయినట్టుగా కనబడుతుంది. 46వ వచనంలో. గలతీ పత్రికలో మళ్ళీ ఏముంది? వాళ్ళిద్దరూ కలిసి ఇంకో తీతు కూడా మనిషి యాడ్ అయినట్టుగా మనకున్నది. ఇంతకీ తీతు ఎక్కడ వాడు? ఎక్కడ పరిచయం అయ్యాడు? ఏ ప్రయాణంలో పరిచయం అయ్యాడు? పౌలు బర్నబాల ప్రయాణంలో పరిచయం అయ్యాడా? లేకపోతే పౌలు బర్నబా విడిపోయిన తర్వాత పౌలు శీల జతపని వారుగా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడా? ఈ టైం స్పాన్ మీకు బాగా తెలియాలి. అప్పుడే ఈ సందర్భాలు మీకు అర్థమవుతాయి. కష్టంగా ఉందా? ఇష్టం ఉంటే కష్టం ఉండదు. నిజంగా మీకు కనుక్కోవాలన్న ప్రయత్నం, ఆసక్తి అది మీకు ఉంటే కనుక మీకు కష్టం అనిపించదు. నిజంగా దేవుడు ఓపెన్ చేస్తాడు మార్గాన్ని. కానీ మీరు ఇష్టంగా చదవాలి. ఇష్టంగా చదివితే దేవుడు ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు తీతు ఎక్కడ వాడు? అపోస్తల కార్యాల్లో వరుసగా జరిగిన సందర్భాలు మనకి కనబడతాయి. ఒకటి తర్వాత ఒకటి జరిగిన సందర్భాలు కనబడతాయి. ఇప్పుడు 15వ అధ్యాయంలోనే మనం తీసుకోగలిగితే అప్పటికి 13, 14 అధ్యాయాల్లో వాళ్ళు ఏ ట్రిప్పును ముగించారు? 13, 14 అధ్యాయాలు చదివారా? 13, 14 అధ్యాయాల్లో వాళ్ళు ఒక మొదటి మిషనరీ వర్క్ అయిపోయింది. ఆసియా దేశం అంతా తిరిగి వచ్చేసారు. 14:22 మనం మాట్లాడుకుంటాం కదా ఎప్పుడుని. ఏమని? ఒక శిష్యుల మనస్సులను దృఢపరచి అన్న మాట ఉంటుంది. ఎప్పుడు? ఇకోనియా, లుస్త్రా, దెర్బ ప్రాంతాల్లో పౌలు గారిని రాళ్లతో చంపడానికి ప్రయత్నించినప్పుడు అలాంటి గాయాలతో ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళి మరలా ఎవరిని బలపరుస్తాడు? శిష్యులను బలపరుస్తాడు. ఇది స్ట్రాంగ్ బేస్ అన్నమాట మనకు గుర్తుండిపోవడానికి. మొదటి మిషనరీ ఆసియా దేశంలో జరిగింది. ఓకేనా? ఇది ఫస్ట్ మిషనరీ. ఈ మిషనరీకి ఎవరెవరు వెళ్ళారు? పౌలు, బర్నబా, ఇంకా ఎవరు వెళ్ళారు? సపోర్ట్ సిస్టమ్గా ఎవరు వెళ్ళారు? అపోస్తల కార్యాలు 15వ అధ్యాయానికి ముందు ఏం జరిగింది సందర్భం? ఎవరెవరు వెళ్ళారు? ఫస్ట్ మిషనరీ ఎవరెవరు వెళ్ళారు? ఫస్ట్ మిషనరీ ఇది అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలోని నూతన నిబంధన దాంట్లో మీకు మ్యాప్స్ ఉంటాయి చూడండి. ఇవి వాళ్ళు సంచరించిన ప్రదేశాలు. ఇవి చూడండి: అంతియోకియా, సెలూకియా,
సలమి, పాపు, పెర్గా, అంత్యోక్య, ఇకోనియా, లుస్త్రా, దెర్బే, లుస్త్రా, ఇకోనియా, అంత్యోక్య, పెర్గమ, అత్తాలియా, సెలూకియా, అంత్యోక్య. ఇవన్నీ ఈ ప్రాంతాలు దేనికి సంబంధించినవి అంటే ఆసియాకు సంబంధించినవి. ఇక్కడ చూడగలిగితే కనబడుతుంది లైట్గా. ఈ ప్రాంతాలు, ఈ ప్రాంతం ఆసియా. మీకు కొత్త నిబంధన మ్యాప్లో మీకు కనబడుతుంది ఆసియా. ఇవన్నీ ఈ ప్రాంతాలు. ఇగో ఇలాగా ఇక్కడ నుండి ఇలాగ వెళ్ళారు, మళ్ళీ ఇలాగ వచ్చారు, ఇలాగ వెళ్ళిపోయారు. మీరు చూడండి మ్యాప్, మీకు అర్థమవుతుంది ప్లేసెస్. ఒకరి ఫస్ట్ ప్రయాణం అనేది ఎవరెవరు చేశారని చూడగలిగితే పౌలు, బర్నబా, వారితో పాటు ఒక సపోర్టర్ ఉంటాడు. ఎవరు ఎవరు యోహాన్. ఇంకో పేరు మార్క్. ఓకేనా? కనుక ఈ మార్కు ఎక్కడి వరకు వస్తాడు? మార్క్ ఎక్కడి వరకు వస్తాడు? మధ్య మార్గంలో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. ఓకే, సో ఫస్ట్ ప్రయాణం మీకు అర్థమైంది. ఫస్ట్ ప్రయాణంలో ఇష్యూ ఏంటంటే పౌలు గారిని రాళ్లతో కొడతారు, మార్కు వదిలి వెళ్ళిపోతాడు. ఇవి మెయిన్ ఇన్సిడెంట్స్ కింద మనకి కనబడతాయి. ఫస్ట్ ప్రయాణం వారు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేస్తారు? సిరియా ప్రాంతంలో ఉన్న అంతియోకియాకు వచ్చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్రయాణం అయిపోయిన తర్వాత ఇష్యూ ఏంటి? 15, 13, 14 అధ్యాయాలు మొదటి మిషనరీ ప్రయాణం అయితే, ఆ మొదటి మిషనరీ ప్రయాణము పౌలు, బర్నబాలు చేస్తే అది చేసి కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత 15వ అధ్యాయంలో ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ? ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా ఇష్యూ? ఎక్కడ స్టార్ట్ అయింది? 15వ అధ్యాయంలో ఏ ప్రాంతంలో ఇష్యూ స్టార్ట్ అయింది? ఏ ప్రాంతంలో ఇష్యూ స్టార్ట్ అయింది? చదవలేదా? యెరూషలేంలోనా? ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ? అంతియోకియా, సిరియా. అంతియోకియా ప్రాంతంలో ఇష్యూ స్టార్ట్ అయింది. దీన్ని తేల్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేంకి వెళ్ళారు. అంతేగాని యెరూషలేములో ఈ చిచ్చు జరగలేదు. యోదయ నుండి కొంతమంది వచ్చి మేము అక్కడి నుండి వచ్చాము, సున్నతి చేయించాలి లేకపోతే రక్షణ లేదన్న విషయాన్ని అంతియోకియాలో ప్రకటన చేస్తున్నారు. కనుక చాలా తర్కం జరిగిన తర్వాత ఈ విషయాన్ని తేల్చుకుందామని ఎక్కడికి వెళ్ళారు? సిరియా నుండి యెరూషలేంకి వెళ్ళారు. ఈ మార్గ మధ్యంలో ఖాళీగా వెళ్ళడం ఎందుకు అని ఏం చేశారు? ఈ దేశాల గుండా వెళ్ళి సువార్త ప్రకటించారు. ఎవరికి? అన్యజనులకి. ఓకేనా? అన్యజనులకి సువార్త ప్రకటించారు. అదే మనకే టైం వస్తే మనం ఏం చేస్తాం? స్టార్ట్ ఎండ్ పాయింట్ అంతే, మధ్యలో మనకు ఎవరు వెళ్ళినా సంబంధం లేదు. కానీ ఆ రోజుల్లో అలా వెళ్ళలేదు. కాలినడక ప్రయాణం కనుక ఏం చేశారంటే పనిలో పని సువార్త చేసుకొని వెళ్ళిపోయారు. ఆ ఆనందాన్ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు. 15వ అధ్యాయంలో అపోస్తలు లేకపోతే తల్లి సంఘం అంటారు కదా, అంటే యోదయ అనేది మెయిన్ సంఘం. ఆ సంఘానికి వెళ్ళి ఇలాగ ఇంతమంది అన్ని జనులు సువార్త విని రక్షణ పొందారు అన్న విషయాన్ని చెబుతూ అక్కడ ఆనందిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది? పత్రికలు ఇచ్చి సంఘాలకి పంపించారు. పత్రికలు ఇచ్చి సంఘాలకి పంపించారు. అక్కడి నుండి వీళ్ళందరూ డిస్పస్ అయిపోయారు. ఓకేనా? డిస్పస్ అయిపోయారు. ఇప్పుడు పౌలు గారికి ఒక ఆలోచన వచ్చింది. పౌలు గారికి ఏం ఆలోచన వచ్చింది? ఆల్రెడీ ఒకసారి మనం ఆసియా వెళ్ళాం కదా, ఈసారి మళ్ళా మరొకసారి వారిని బలపరచడానికి మనం తిరిగి వచ్చిన ప్లేసెస్కి మళ్ళీ వెళ్దాం అని పౌలు గారు అన్నారు. బర్నబా గారు కూడా దానికి సమ్మతించారు. అయితే ఇప్పుడు సపోర్టర్గా ఎవరిని తీసుకెళ్దాం అనుకున్నారు? మళ్ళీ బర్నబా గారు ఎవరిని సజెస్ట్ చేశారంటే మార్కుని సజెస్ట్ చేశారు. పౌలు గారు అయితే మార్కు వద్దు అన్నాడు. ఎందుకంటే మధ్యలో మనకి హ్యాండ్ ఇచ్చేసాడు. మొదటి ప్రయాణంలో
పంపులియాలో మనకి హ్యాండ్ ఇచ్చేసాడు. అలాంటి హ్యాండ్ ఇచ్చిన మనం పట్టుకెళ్ళడం ఏంటి, వేరొకరిని పట్టుకెళ్దాం అని సేలని ప్రపోజ్ చేశాడు. సేల్ అప్పటికే ప్రవక్త, దేవుని మాటలను ప్రవచించేవాడు కనుక వాళ్ళకి ఆ అధికారం ఎవరిచ్చారంటే మెయిన్ సంఘము సేలకు అధికారం ఇచ్చింది కనుక ఇప్పుడు పౌలు గారిని ఎవరు అరేంజ్ చేసుకున్నారు, సేలని అరేంజ్ చేసుకొని సేలను పట్టుకుని వెళ్దాం అన్నప్పుడు లేదు లేదు అని బర్నబా గారు ఎవరిని చెప్తున్నారు, మార్కుని చెప్తున్నారు. ఈ సపోర్ట్ సిస్టమ్ కోసం వీళ్ళిద్దరి మధ్యన చిన్న డిస్కషన్ వచ్చి ఏమైపోయిందంటే, మార్కు నేను కోరుకుంటున్నాను, మార్కు నేను వదలని చెప్పి ఈయన కుప్రకి వెళ్ళిపోయాడు. సువార్త మానేలేదు. మనందరం అలాగే చెప్తాం, ఇటు పౌల్ని వదిలేస్తే సువార్త వదిలేసినట్టే. పౌల్ని వదిలేడు కానీ సువార్తని వదలలేదు. మార్కుని ఏర్పరచుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు, కుప్రకి వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకొని ఇప్పుడు రెండో మిషనరీ ప్రయాణము చేస్తున్నాడు. ఓకేనా, రెండో మిషనరీ ప్రయాణం ఇప్పుడు చూడగలిగితే రెండో మిషనరీ ప్రయాణం బర్నబాను వీడిన తర్వాత చేసిన పౌలు గారి రెండవ ప్రయాణం. ఇందులో చూడండి వేరే ఏరియాస్ కనబడితే, కొత్త ఏరియాలు మనకు కనబడితే స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద చూడగలిగితే ఆల్రెడీ విజిట్ చేసిన ఏరియాలకు ఒకసారి వెళ్తాడు. అంతే, కనబడుతుందా? ఇది పౌలు గారు బర్నబాను వీడిన తర్వాత శీలతో పాటు చేస్తున్న రెండవ ప్రయాణం. రెండో ప్రయాణం ఇది. రెండో ప్రయాణంలో ప్లేసెస్ ఏం చూడండి, అంత్యోకియా, దెర్బా, లుస్త్రా, ముసియా, ఇవన్నీ ఆసియా దేశంలోనే ఉన్నాయి. తర్వాత త్రోయ కూడా ఆసియా దేశంలో ఉంది. కానీ ఇందాకలా మనకు మొదటి మిషనరీలో త్రోయ కనబడలేదు. ఈ సెకండ్ మిషనరీలో త్రోయ కనబడుతుంది. ఓకే, త్రోయ కనబడుతుంది, గుర్తుంచుకోండి. త్రోయ దగ్గర మెయిన్ ఇది ఉంది. తర్వాత సముద్రాకి, నెకపోలి, ఫిలిప్పి, అంపిపోలి, అపోల్లోను, దెస్సలోనిక, బెరయ్య, ఎథెన్సు, కొరింథీ, కెంక్రేయ, ఎఫెస్సు, కైసరు, యెరూషలేము, అంతియోకియా. ఇది సెకండ్ జర్నీ. ఈ సెకండ్ జర్నీలో ఫస్ట్ టైము వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చూడగలిగితే యూరోప్ కంట్రీకి వెళ్ళారు. ఫస్ట్ జర్నీలో వాళ్ళు ఆసియా వరకే తిరిగారు కానీ యూరోప్ వెళ్ళలేదు. ఆసియాకి ఎవరెవరు వెళ్ళారు? పౌలు, బర్నబా, మార్కు. కానీ ఇప్పుడు యూరోప్కి వెళ్ళినప్పుడు బర్నబా లేరు. బర్నబా ఎక్కడికి వెళ్ళిపోయారు? కుప్రకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు? పౌలు, శీల. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తున్నారు? ఆసియాని విజిట్ చేశారు. సెకండ్ దాన్ని ఏమంటారు, కాంటినెంట్. సెకండ్ కాంటినెంట్ ఏంటి? యూరోప్ని విజిట్ చేస్తున్నారు. యూరోప్లో ఏమున్నాయి? ఫిలిప్పు, మాసిదోనియా, దెస్సలోనికియా, బెరయ్య, అకియా, కొరింథు, ఎథెన్సు, ఇవన్నీ ఈ ప్రాంతాలు. ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైము ఎవరు యూరోప్ని విజిట్ చేస్తున్నారు? యూరోప్ ఖండాన్ని విజిట్ చేస్తున్నారు పౌలు, శీల. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? ఇంత వివరించుకొని ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను? దేనికోసం వచ్చాను? ఏది మనం తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడికి? దేనికి వచ్చాను ఇక్కడికి? చెప్పారు కదా, ఎవరిని? తీతును ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చాం. అసలు తీతు ఎక్కడ పరిచయం అయ్యాడు? 15 వరకు తీతు లేడు కదా. ఇప్పుడు తీతు ఎక్కడ పరిచయం అయ్యాడు అంటే ముందుకెళ్ళగలిగితే చూడండి, ఇది ఈ స్లైడ్. ఈ స్లైడ్ చూస్తున్నారా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము ఎప్పుడు చదువుకుంటాం కదా. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చదువుకుంటాం. దేనికోసం అంటే గొప్పగా బైబిల్ని పరిశీలించే వారు ఎవరున్నారంటే బరే సంఘస్థులను మనం చెప్పుకుంటాం కదా. అందులో ఎవరున్నారు చూడండి,
వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనుల ఎండిరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించు వచ్చిరి. ఇది ఫస్ట్ విజిట్. యూరోప్ కంట్రీని ఫస్ట్ విజిట్ చేస్తున్నప్పుడు ఎవరెవరు విజిట్ చేశారు? బాగా గుర్తుంచుకోండి, ఎవరెవరు విజిట్ చేశారు? పౌలు శీల. ఆ రెఫరెన్స్ మీకు ఇప్పుడు ఇస్తున్నాను అంతే. అపోస్తలుల కార్యాలు ఎక్కడ ఉందనేది నేను చెప్పేదాన్ని దృఢపరచడానికి ఈ వచనాన్ని చూపెట్టాను. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. ఇప్పుడు 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆ మొదటి ప్రయాణంలోనే వాళ్ళకి ఎవరు తారసపడతారని చూడదు. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఎవరు వచ్చారు ఇప్పుడు పిక్చర్లోకి? ఏ ప్రయాణములో ఎవరు జతగా ఉన్నప్పుడు ఎవరు పరిచయం అయ్యారు? రెండో ప్రయాణములో యూరప్ ఖండాన్ని వాళ్ళు చుడుతున్నప్పుడు ఆ రెండో ప్రయాణములో ఫస్ట్ టైము పౌలుకి శీలకి పరిచయమైన వ్యక్తి ఎవరు? తీతుకు. ఓకేనా? ఇప్పుడు పరిచయమైన వ్యక్తి ఎవరని చూడగలిగితే తీతు ఫస్ట్ టైం వీళ్ళకి పరిచయం అయ్యాడు. ఎక్కడ? 6వ వచనం ఏముంది చూడండి. చెప్పి ఎక్కడికి వెళ్ళారు? గ్రీసు దేశానిక? ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏ ఏరియాకి వచ్చారు? ఏ ఏరియాకి వచ్చినప్పుడు కనబడుతున్నాడు ఈయన? కొరిందా? కొరిందే కదా? కొరిందేనా? ఓకే. కొరిందికి ఫస్ట్ టైం పౌలు శీల వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి పరిచయం అయింది ఎవరు? తీతు. ఇప్పుడు తీతు ఐడెంటిఫై అయ్యాడు. దీనికి గలతీ పత్రికకి సంబంధం ఏంటి? తీతు ఐడెంటిఫై అయ్యాడు కదా. ఇప్పుడు తీతుకి గలతీ పత్రికకి సంబంధం ఏంటి? ఇప్పుడు తీతు బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకి. ఇప్పుడు ఏం తెలియాలా? తీతుని కొనుక్కున్నాం. ఎప్పుడు పరిచయం అయ్యాడు? రెండో ప్రయాణములో. మీరు బాగా గుర్తుంచుకోవాలి. మొదటి ప్రయాణంలో తీతు లేడు. అంటే బర్నబాకి తీతుకి కనెక్షను లేదు. పౌలుకి శీలకి తీతుకి కనెక్షను ఉంది. అది సెకండ్ ట్రావెల్లో. ఓకేనా? ఇంతకీ ఇప్పుడు ఈ తీతుకి గలతీ పత్రికకి ఏంటి కనెక్షను అని చూడగలిగితే తీతు బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. తీతు బ్యాక్గ్రౌండ్ ఏంటి? తీతు ఎలాంటి వాడు? తీతు ఎంత ఆసక్తి కలిగిన వాడు? తీతు దేని మీద ఆసక్తి కలిగిన వాడు? ఆయనను సంఘం ఎలా ఎంచింది? ఇవన్నీ విషయాలు మనకు తెలియాలి. చూచాయిగా మీకు చెప్పేస్తాను, మీరు చదువుకోండి. తీతు పరిశుద్ధుల్లో కొరకైన పరిచర్య విషయంలో, చందా కలెక్ట్ చే విషయంలో ఆసక్తి కలిగిన వాడు. దేని విషయంలో? పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో పౌలు గారితో పాటు, పౌలు గారికి ఎలాంటి ఆసక్తి అయితే ఉందో అలాంటి ఆసక్తి కలిగిన వాడు తీతు. 1 కొరింథీ 16వ అధ్యాయము మనకు తెలుసు కదా. అది మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 3వ వచనము, మొదటి వచనం నుండా చదవమ్మా. పరిశుద్ధుల కొరకైన చంద విషయములో నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు కూడగట్టద్దు, నాకన్నా ముందే మీరు కూడగట్టుకోండి ప్రతి ఆదివారం అని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనం, నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుటకు యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. ఈ ఉపకార ద్రవ్యాన్ని కలెక్ట్ చేస్తుంది ఎవరి కోసం? అండి?
బేదలైన యెరూషలేములో ఉన్న సంఘ పరిశుద్ధుల కోసం. ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఎవరు తాపత్రయపడుతున్నారు? పౌలు గారు తాపత్రయపడుతున్నారు. ఇటువంటి తాపత్రయమే ఎవరిలో కూడా ఉంది? తీతులో కూడా ఉంది. అందుకే కొరింథీకి రాస్తున్నాడు, మీరు యుక్తమని ఎవరినైతే, యోగ్యులని ఎవరినైతే ఎంచి పత్రికలు ఇస్తారో వారినే నేను పంపిస్తాను. వారితో కూడా ఒకవేళ నేను వెళ్ళాలంటే నేను కూడా వెళ్తాను. గలతీ పత్రికని చూడండి, కనెక్షన్ చెప్తున్నాడు. గలతీ పత్రికని ఈ సందర్భాన్ని, తీతుకి కనెక్షన్ ఏంటంటే, అసలు ఎందుకు యెరూషలేం వెళ్ళాడు తీతు? దేని కొరకు యెరూషలేం వెళ్ళాడు? దేని కొరకు యెరూషలేం వెళ్ళాడు? అది రోమపత్రిక 15:25 చూడండి. ఆయన ఇది థర్డ్ మిషనరీలు రాస్తున్న మాట, 3వ మిషనరీలు రాస్తున్న మాట ఇది. పరిచర్య చేయుటకు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్తులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారు ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము బద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణముల మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. రోమాకి వెళ్ళాలన్న ఆలోచనతో రోమిలకు పత్రిక రాస్తూ నేను ఒక పనిలో ఉన్నాను, ఆ పని ముగించుకొని నేను మీ దగ్గరికి వస్తాను అని చెబుతూ, ఆ పని ఏంటి? ఆ పని ఏంటి? ఆ పని ఏంటి? ఏదైతే చందాని మాసిదోనియా, కొరింథీ, అకయ ఈ ప్రాంతాల్లో కలెక్ట్ చేశాడో ఆ చందాన్ని ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? యెరూషలేమునికి ఇవ్వాలి. యెరూషలేముకి ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు అందులో సపోర్ట్గా ఎవరున్నారన్న విషయాన్ని చూడగలిగితే, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడగలిగితే, అంతేకాక ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతనిని ఏర్పరచుకొనిరి. ఎవరిని? 23వ వచనంలో మీరు చూడగలిగితే ఎవరో వ్యక్తి కనబడతారు. 16వ వచనం కూడా అవును, మొత్తం కంటిన్యూస్గా ఉంది కానీ నేను అవన్నీ చదవలేం కదా. ఇప్పుడు 23లో ఎవరి కోసం మాట్లాడుతున్నారు? తీతు కోసం మాట్లాడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు సంఘం ఏదమ్మా ఏ రెఫరెన్స్ కనుక సంఘం వారు ఎవరిని ఎంపిక చేసి పంపిస్తున్నారు యోగ్యులని? తీతు. ఎవరికి ఇవ్వడానికి? పౌలు గారు ఇందాకలా రోమీలకు రాస్తే ఏమన్నారు? కలెక్ట్ చేసిన చందా, ఆ చందా నేను యెరూషలేముకి ఇవ్వాలి. కొరింథీయుల్లో కలెక్ట్ చేసిన చందాకి ఎవరు బాధ్యులు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ సంఘం వాళ్ళు ఎవరు నిర్ణయించారు? తీతుని నించారు. మిగిలిన మాసిదోనియా, అకయ సంఘాల కలెక్షను పౌలు గారు తీసుకుని వెళ్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు తీతు గలతీ పత్రిక ఏంటి కనెక్షన్ అని అంటే ఇదే కనెక్షన్. అసలు యెరూషలేముకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? పౌలు తీతు ఈ ధనాన్ని చేత పట్టుకొని ఎక్కడికి ఇవ్వడానికి? యెరూషలేము ఇవ్వడానికి వెళ్తున్నారు. అది ఇవ్వడానికి వెళ్ళారా లేదన్నది ఇప్పుడు మీరు చూడండి. 24వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 17వ వచనము. కొన్ని సంవత్సరములు అయిన తర్వాత నేను స్వజనులకు దాన ద్రవ్యములు కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇదంతా ఎప్పుడు చెప్పుకుంటున్నాడు? ఇదంతా అయినా అపోస్తలుల కార్యం 24 అని అంటే ఆయన అరెస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత తన ఆర్గ్యుమెంట్లో వినిపిస్తున్న మాట ఇది. తన ఆర్గ్యుమెంట్లో వినిపిస్తున్న మాట. ఎప్పుడు ఆయన చెరలోనికి వెళ్ళాడు? ఏ ప్రయాణం తర్వాత చెరలోనికి వెళ్ళాడు? 3వ ప్రయాణంలో ఆయన అరెస్ట్లోనికి వెళ్ళాడు. 3వ ప్రయాణంలో ఆయన అరెస్ట్లోకి వెళ్ళాడు. 3వ ప్రయాణంలో ఆయనతో పాటు వచ్చింది ఎవరు? 3వ ప్రయాణంలో ఆయన ఎందుకు వచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ? ద్రవ్యం ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అంతేనా? రోమీయులకు ఇందాక రోమపత్రికలో కూడా అదే చదువుకున్నాం. రోమపత్రికలో అదే చదువుకున్నాం, నేను యెరూషలేము వెళ్తున్నాను అనేసి. ఇది థర్డ్ జర్నీ. ఈ థర్డ్ జర్నీలో ఆయన రిటర్న్ యెరూషలేముకి వెళ్ళాడు. దేనిని బట్టి వెళ్ళాడు యెరూషలేముకి?
ద్రవ్యం విషయం వెళ్ళాడు. దేనిని బట్టి కూడా వెళ్ళాడు? దేవదర్శనము వలన వెళ్ళాడు. అది ఎక్కడ మనకు కనబడుతుంది? అక్కడికి ఒక ప్రవక్త వస్తాడు. 21వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఒక ప్రవక్త వస్తాడు కదా. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం నుండి, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతునని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును, ఇగోండి లోకం ఉన్నాడు ఇక్కడ, మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటుమి. కానీ పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండెలు బద్ద చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటమునకు సిద్ధముగా ఉన్నానని చెప్పిన. అతడు ఒప్పుకొన్నందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటుమి. దేనికి వెళ్ళాడు? యెరూషలేము. దేవదర్శనం ఉంది. అది పౌలు ఇంట్రెస్ట్. గలతీ పత్రికలో మనకు అదే కనబడుతుంది. గలతీ పత్రిక మొదటి వచ్చినట్టు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి ఏముందో. అటు పిమ్మట బర్నబాతో కూడా యెరూషలేమునకు మొదట ఆయన ఎందుకు వెళ్తున్నాడు అన్నది మళ్ళీ మొదటి వచ్చిన అదేనా? మొదటి వచ్చిన ఏంటి మళ్ళీ చదువు. అటు పిమ్మట తరువాత నేను అన్న వదిలేస్తే ప్రాబ్లం అయిపోద్ది. అంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో, దేవదర్శనాన్ని బట్టి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడ వెళ్ళొద్దని అంటున్నారు, కానీ నేను వెళ్తాను అంటున్నాడు ఈయన. ఎక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, అగబు ప్రవక్త చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొద్దు అంటున్నారు, కానీ ఈయనేమన్నాడు? వెళ్తానంటున్నాడు. ఏదైతే అది జరుగుతుంది అది చూసుకుందాం అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన 3వ ప్రయాణాన్ని ముగించుకొని వెళ్తున్న సందర్భం ఇది. 21వ అధ్యాయం అపోస్తల కార్యం 21వ అధ్యాయం ఇది. ఆయన 3వ ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న సందర్భం. ఎవరితో పాటు తిరిగి వెళ్తున్నాడు 3వ ప్రయాణంలో? ఎవరెవరున్నారు? పౌలు గారు, తీతు ఉన్నారు. బర్నబా గారు ఎక్కడ కలిశారు? ఆ మార్గంలో ఆయన కలిశాడు. బర్నబా ఆ మార్గంలో ఆయన కలిశాడు. ఇప్పుడు బర్నబా కూడా ఎలాంటి ఆసక్తి కలిగిన వాడు అని అంటే, బర్నబాని పౌలు గారిని అంతియోక్య సంఘం వారు ఎన్నుకున్నారు. దేనికి? ఇందాకలా చెల్లి చెప్పినట్టుగా కరువు వచ్చినప్పుడు ఎవరు యోగ్యులను పంపిస్తారు? సంఘ పెద్దలు ఎవరు యోగ్యులను పంపిస్తారు? బర్నబాని పౌలుని యోగ్యులను ఎంచి వారి చేత కానుకలు ఇచ్చి ఎక్కడికి పంపిస్తారు? యెరూషలేముకు పంపిస్తారు. అంటే పౌలుకి ఎలాంటి ఆసక్తి అయితే ఉందో బర్నబాకు కూడా అలాంటి ఆసక్తే ఉంది. బర్నబా ఏమి ఇచ్చేసాడు? మొదట బర్నబా ఏమి ఇచ్చాడు? తన భూమిని అపోస్తల పాదాల మీద పెట్టించాడు లేదా? తనకు ఉన్నదంతా ఇచ్చాడా లేదా? కనుక కానుకలు ఇచ్చే విషయంలో వీళ్ళిద్దరినీ ఎంచాల్సిన అవసరం లేదు. వీళ్ళు దొంగలు కాదు, తమకున్నదే పెట్టేవారు. అంత గొప్ప క్యారెక్టర్ ఉంది కనుక సంఘం ఎవరిని ఎందుకు ఎంచుకుంది? పౌలుని బర్నబాని ఎంచుకుంది మొదటిలో. ఇప్పుడు ఇక్కడ నుండి కొరింథీ నుండి ఎవరు వస్తున్నారు? తీతుకు వస్తున్నాడు. అటు నుండి దెస్సలోనిక మాసిదోనియా వాళ్ళు ఇచ్చిన డబ్బులు పట్టుకుని పౌలు వస్తున్నారు. వీళ్ళిద్దరూ, బర్నబా కూడా ఇక్కడ యాడ్ అయ్యాడు. ముగ్గురు యాడ్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేమునకు వెళ్తున్నారు. ఈ సిచ్యుయేషన్ని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? గలతీ పత్రికలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనికి అపోస్తల కార్యములు 15వ అధ్యాయానికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుని బట్టి అంటే అది మొదటి మిషనరీ అయిన తర్వాత జరిగిన సందర్భం, ఇది 3వ మిషనరీ అయిన తర్వాత జరిగిన సందర్భం. చూడండి, వ్యత్యాసాన్ని గమనించండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం మొదటి మిషనరీ అయిన తర్వాత జరిగిన సందర్భం. 21వ అధ్యాయము 24వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, ఇవి 3వ మిషనరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భాలు. ఇప్పుడు గలతీ పత్రికలో ఉన్నది ఏ సందర్భం? తీతు వచ్చాడంటే 3వ మిషనరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చిన సందర్భం. ఇప్పుడు
దీన్ని మ్యాచ్ చేయడానికి మరొక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయమే అపోస్తలుల కార్యములు 21, గలతీ పత్రిక 2. ఇప్పుడు మ్యాచ్ చేయండి. అపోస్తలుల కార్యములు 21లో ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలుల దగ్గరికి వెళ్తారు చూడండి, ఆ సందర్భం చదవండి. అపోస్తలుల పెద్దల్ని కలుస్తారు. మేము యెరూషలేము, ఎన్నో వచనం 17వ వచనం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకున్నరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహింపరిచి అతను చూచి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్నిల్లో ఉన్న యూదులు తమ పిల్లలను సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చెప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్టుగా వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. ఇందాకలా మనం ఒకటి కంపేర్ చేసాం కదా. ఏంటి కంపేర్ చేసాం? అక్కడ అన్ని జనులకు సువార్త చేసినప్పుడు ఆనందించారు. ఇక్కడ అన్ని జనులకు సువార్త చేసి సహోదరులకు వివరించినప్పుడు ఎలాగున్నారు? నిరాశతో, బాధతో ఉన్నారు. ఇప్పుడు ఏ బాధ? యూదులు నేను చేసిన సువార్తని చెడగొడతారన్న బాధని ఎవరు వ్యక్తం చేస్తున్నారు? ఎక్కడ వ్యక్తం చేస్తున్నారు? ఈ సందర్భంలో వ్యక్తం చేస్తున్నారు. కనుక గలతీ పత్రిక దేనికి సూట్ అవుతుంది అని చూడగలిగితే, గలతీ పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయానికి ఖచ్చితంగా సూట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు సలహా ఇస్తారు, ఇంకో నేను అన్ని జనులు చేసిన సువార్త వ్యర్థమైపోద్దేమో అని వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు పెద్దలు ఒక సలహా ఇస్తారు. ఏంటో సలహా అని మీరు చూడగలిగితే కిందన, కావున మనం ఏమి చేయదము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చెయ్యము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకునము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకుందురు. అంటే విచారాన్ని వ్యక్తం చేయబట్టి ఏమిస్తున్నారు ఇక్కడ? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు? అర్థం కానట్లు అనకండి. ఇప్పుడు సలహా ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సజెషన్ ఎప్పుడు ఇస్తారు? సజెషన్ ఎప్పుడు ఇస్తారు? మీకేం తోచనప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు సజెషన్ ఇస్తారు, అవునా కదా? ఇప్పుడు అపోస్తలులు పెద్దలు సజెషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏం చెప్పుంటాడు? ఆయన ఏం చెప్పుంటాడు? గలతీ పత్రికలు ఏదైతే చదివో అది చెప్పుంటాడు. 2వ వచనం ఏముంది? 2వ వచనం 3వ వచనం ఏముంది చూడండి. దేవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో, నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. ఎప్పుడు ఆయన ఏదైతే నిరాశ చెందున్నాడో ఆ నిరాశను ఆయన వారి దగ్గర వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు ఏమిచ్చారు? సజెషన్ ఇచ్చారు. అది ఎక్కడ కనబడుతుంది మనకి? 21లో మనకి కనబడుతుంది. తీతు ఎప్పుడు వచ్చాడు? 3వ మిషనరీ ఎండింగ్లో ఆయన యెరూషలేంకి దేనికి వచ్చాడు? ద్రవ్యం ఇవ్వడానికి వచ్చాడు. బర్నబా ఎందుకు వచ్చాడు? దాన ద్రవ్యాలు ఇవ్వడానికి వచ్చాడు, తాను కలెక్ట్ చేసినవి. వీళ్ళందరూ కలిసి యెరూషలేంలోకి వచ్చారు. అప్పుడు ఈయన అన్ని జనుల్లో జరిగిన సువార్తను గూర్చి ప్రకటన చేస్తున్నాడు, వివరించాడు. నిరాశ పొందాడు. ఆ నిరాశకి వీరిచ్చే సజెషన్ ఏంటి? ఇంకో నీ పని చెడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని కూడా అంగీకరిస్తున్నావు అన్న విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లుగా నువ్వు ఈ కార్యక్రమాలు చెయ్యని అపోస్తలులు సలహా ఇచ్చారు. కనెక్ట్ అయిందా లేదా? కనుక 3వ ప్రయాణం అయిన తర్వాత ఈయన అరెస్ట్లోకి వెళ్ళాడు.
24వ మనం 24వ అధ్యాయం మనం చదివాం. ఏమనుంది అక్కడ? నేను ఎందుకు వచ్చాను అని అంటే ఆయన దేనికోసం? ఆయన తను వివరణ ఇచ్చుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమని చెప్పాడు 24వ అధ్యాయంలో? నేను ఎందుకు వచ్చానంటే యెరూషలేముకి దాన ద్రవ్యాలు ఇవ్వడానికి వచ్చాను. ఆ దాన ద్రవ్యాలు ఎక్కడ కలెక్ట్ చేసినవి? మాసిదోనియా, యూరోప్లో కలెక్ట్ చేసినవి. తీతు అక్కడే యాడ్ అయ్యాడు కనుక ఇది 15వ అధ్యాయానికి ఏ రకంగా రిలేట్ కాదు. గలతీ పత్రిక 2 రిలేట్ కాదు. గలతీ పత్రిక దేనికి రిలేట్ అవుతుంది అంటే 21వ అధ్యాయానికి రిలేట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అయిపోయింది. కాలాన్ని గమనించండి. మొదట ఏ మిషనరీ తర్వాత ఏం జరిగింది? అక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు, ఇక్కడేమో వచ్చి నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తున్నాడు. ఆనందం ఎప్పుడు? హ్యాపీ ఫీల్ అయ్యారు మొదట 15వ అధ్యాయంలో అన్ని జనుల మధ్య సువార్త చేసుకుని వచ్చినప్పుడు అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు యూదుల కుట్ర వలన అన్ని జనులు దెబ్బైపోతారేమో అని పౌలు వారి దగ్గర చెప్పినప్పుడు పెద్దలు సూచన ఇస్తున్నారు. నువ్వు ఇలా చెయ్యు, అప్పుడు నిన్నేం కాదనరు, నువ్వు కూడా అంగీకరిస్తున్నావు అని చెప్తారు, నీ పని పాడు చేయరు అన్న విషయాన్ని చెప్తున్నాడు. అంటే పౌలు ఏమని బాధపడుతున్నాడు అక్కడ? నా పని పాడైపోద్దేమో, వీళ్ళ కుట్ర వలన వ్యర్థమైపోయినదేమో అని కంగారు పడినప్పుడు అపోస్తలు ఏం కంగారు పడక నువ్వు ఇది చెయ్యు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న విషయాన్ని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు తీతు ఎందుకు వచ్చాడు? తీతు 2వ ప్రయాణంలో వాళ్ళకి పరిచయం అయ్యాడు. 3వ ప్రయాణంలో ధనాన్ని తీసుకొని పౌలు గారితో పాటు యెరూషలేముకి వచ్చాడు. అలాగా తీతుని ఎవరు పంపించారు? సంఘం ద్వారా యోగ్యుడని గుర్తించి పంపబడిన వాడు తీతు. అర్థమైందా? అర్థం కాలేదు? ఓకే, కనుక ఇదంతా మీకు మళ్ళీ చదువుకోండి వెళ్ళి. మీకు అర్థం కావాలంటే కొరింథీ పత్రిక చదవాలి, అపోస్తలుల కార్యాలు చదవాలి, తర్వాత రోమ పత్రిక చదవాలి. ఎక్కడ రాశాడు, ఏ ప్రయాణంలో రాశాడు అది కూడా తెలియాలి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక, 2వ పత్రిక ఇవి ఎక్కడ నుండి రాశాడు? ఇవి ఎక్కడి నుండి రాశాడు? రోమపత్రిక ఎక్కడి నుండి రాశాడు? ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి, లేకపోతే కనెక్షన్ మీకు దొరకదు. నేను రోమపత్రిక తీశాను, కానీ ఎప్పుడు మాట్లాడుతున్నాడు అది? యెరూషలేముకు వెళ్ళక ముందు రాస్తున్న మాట అది. బాగా అర్థం చేసుకోండి. రోమపత్రిక చదివించానా? ఎక్కడ సందర్భం అది? నేను మిక్స్ చేస్తాను అది లేదు. 3వ ప్రయాణం ముగించే ముందు ఆయనకు రోమాకు వెళ్ళాలన్న ఆసక్తి ఉంది. దానితో ముందే పత్రిక రాస్తుంది. రోమా విజిట్ చేయలేదు, రోమాకి వెళ్ళాలన్న ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితో వారికి లెటర్ రాస్తూ ఇదిగో ఈ కార్యం మీద నేను వెళ్తున్నాను, అది ముగించుకొని నేను వస్తాను అన్నాడు. ఆయన ఫ్రీ ట్రిప్ అయిపోయింది తర్వాత రోమాకి. కనుక బైబిల్ ముందు మీరు కూర్చొని దేవుడిని వేడుకొని మీరు చదివితే దేవుడు ఖచ్చితంగా మీకు అన్ని విషయాల్లో తెలియజేస్తాడు. అయితే ఏముండాలి? దీనికి ఏకాగ్రత ఉండాలి, ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇది కంప్లీట్ చేసే నేను బయటకు వస్తానన్న పట్టుదల మీకు ఉండాలి. అప్పుడే విషయాన్ని తెలుసుకొని బయటకు రాగలుగుతారు. ఆ పట్టుదల లేకపోతే మార్గ మధ్యలో వదిలేస్తారు.